ముంబై చర్చ్ గేట్లో ఉన్న ఆ భవనం సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల అడుగుపెట్టిన వెంటనే వాతావరణం మారిపోతుంది. ఇందోర్ నుండి వచ్చిన ముస్కాన్ ఉద్యోగం కోసం వచ్చింది. తక్కువ అద్దెతో ఫ్లాట్ దొరకడం ఆమె అదృష్టంలా భావించింది. మొదటి రోజు లిఫ్ట్ లోకి అడుగుపెట్టినప్పుడు మసక వెలుగులో గోడలపై తడిమరకలు కనిపించాయి. ఆమె 8వ అంతస్తు బటన్ నొక్కింది కానీ లిఫ్ట్ అదే అంతస్తుకు తిరిగి వచ్చి నిలిచిపోయింది. ఆమె ఏమీ అర్థం చేసుకోలేక తలుపు తెరుచుకోగానే బయట ఖాళీ కారిడార్ కనిపించింది. లైట్లు కదిలే నీడల్లా మెరుస్తున్నాయి. పక్క గదుల తలుపులు మూసి ఉన్నా లోపల ఎవరైనా నిశ్శబ్దంగా కూర్చున్నట్టుంది. ముస్కాన్ బయటకు రాకుండా తలుపు మూసుకున్న వెంటనే లిఫ్ట్ కిందికి దిగింది. ఈ సంఘటనను ఆమె పట్టించుకోలేదు. ఇది కొత్త నగర భయం అనుకుంది. ముస్కాన్ వెళ్లిపోవాలని నిర్ణయించిన తర్వాత కూడా ఆమెకు రాత్రులు సరిగ్గా గడవలేదు. ఫ్లాట్ లో తలుపులు స్వయంగా కదిలినట్టు శబ్దాలు వినిపించాయి. జనాల బయట ఎవరైనా నడుస్తున్నట్టుగా నీడలు కనిపించేవి. ఆమె ఫోన్ లో కాల్ రికార్డ్ లో తెలియని నంబర్లు కనిపించాయి కానీ రింగ్ ఒక్కసారి కూడా వినిపించలేదు. ఒక రాత్రి ఆమె పొద్దుపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు బాత్రూం తలుపు తనే మూసుకుంది. లోపల నీరు నెమ్మదిగా ప్రవహించినట్టు శబ్దం వస్తోంది. అక్కడ ఎవరూ లేరు. ఆమె కిటికీ నుంచి బయట చూసింది. 8వ అంతస్తు. లోపల పసుపు వెలుగు మెరిపించింది. ఆ అంతస్తు సంవత్సరాలుగా మూసి ఉందని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. గార్డ్ ను ప్రశ్నించగా అతను నెమ్మదిగా మాట్లాడాడు. ఈ భవనంలో చివరిసారిగా ఉండిన వ్యక్తి కూడా అదే అంతస్తులో కనిపించకుండా పోయాడని చెప్పాడు. సీసీటీవీలో అతను లిఫ్ట్ లోకి వెళ్లిన దృశ్యం మాత్రమే ఉందని, కానీ బయటకు వచ్చిన రికార్డు లేదని. ముస్కాన్ ఈ కథ విని తిరిగి లిఫ్ట్ వైపు చూడలేకపోయింది. ప్రతిసారి తలుపు తెరుచుకున్నప్పుడు చల్లని గాలి లోపలికి వచ్చింది. ఆమె నిద్రపోయే సమయంలో చివరిసారి వినిపించినది. నీవు బయటకు వెళ్లినా ప్రయోజనం లేదు. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్లరు. 8వ అంతస్తు వద్ద ఆగినప్పుడు కారిడార్ పూర్తిగా చీకట్లో ఉంది. అందులో ఒక నిలువున్న ఆకారం కనిపించింది. ఆ ఆకారం కదల్లేదు కానీ తల మెల్లిగా పక్కకు వంగింది. ముస్కాన్ శరీరం స్పందించలేదు. ఆమె సిడులు వైపు పరిగెత్తింది. ప్రతి అంతస్తు దాటే కొద్దీ గోడలపై గీతలు కనిపించాయి. ఎక్కడో నుంచి పిల్లల నవ్వులా వినిపించే శబ్దం వచ్చింది. 8వ అంతస్తులో ఒక తలుపు పగిలిపోయి కొద్దిగా తెరిచి ఉంది. లోపల చూసిన వెంటనే ఆమె నిలిచిపోయింది. ఆ గదిలో ఆమె ముఖం ఉన్న మరొక మహిళ నిలబడి ఉంది. ఆమె నవ్వలేదు. కళ్ళు విప్పాడ్చి నేరుగా ముస్కాన్ ను చూసింది. ముస్కాన్ వెనక్కి తగ్గే లోపే ఆ మహిళ ముందుకు వచ్చింది. అన్నీ చీకటిగా మారిపోయింది. ముస్కాన్ మేల్కొన్నప్పుడు భవనం గార్డ్ ఆమె పక్కన నిలబడున్నాడు. రక్తపోటు తగ్గి అపస్మారక స్థితిలో పడిపోయిందని చెప్పాడు. ఆమె ఏం జరిగిందో చెప్పలేదు. తర్వాత తెలిసింది ఈ భవనం 8వ అంతస్తు నుండి ఆత్మహత్యలు జరిగిన ప్రదేశంగా గుర్తించబడింది. సాయంత్రం తర్వాత ఇక్కడ ఎవరూ నిలబడరని పాత నివాసితులు చెబుతారు. గార్డ్ ఒకే మాట చెప్పాడు. లిఫ్ట్ ఎప్పుడు 8వ అంతస్తులో నిలిచిపోయేది కానీ గత సంవత్సరం నుండి అది కనిపించని అంతస్తులకు వెళ్లడం ప్రారంభమైంది. ఆమె ఫ్లాట్ ఖాళీగా ఉండటానికి కారణం ఇదే. ముస్కాన్ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె వెళ్లినంత తర్వాత కూడా 8వ అంతస్తులో తలుపులు రాత్రికి తాము తెరుచుకుంటాయని చెబుతారు. ఎవరైనా ఒంటరిగా లిఫ్ట్ వాడితే అది ఎక్కడ ఆగుతుందో ఎవరూ చెప్పలేరు.